వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎంతో కష్టపడి కఠినమైన శ్రమతో నేర్చుకున్న కళారీతులను భావితరాలకు పంచివ్వాలనే సదుద్దేశంతో నాగారంకు చెందిన రాధా బంగళ తాము చిన్నప్పుడు తాను నేర్చుకున్న కూచిపూడి నృత్యరీతులను ప్రముఖ గురువుల వద్ద అభ్యసించిన నృత్యరీతులను భావితరాలకు పంచివ్వాలనే ఉద్దేశంతో హోయలు కూచిపూడి అకాడమీ ప్రారంభించారు. తనకు మంచి ఉన్నత ఉద్యోగం ఉన్నా, మరిన్ని ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నా అవన్నీ వదిలేసి తాను చిన్నప్పుడు నేర్చుకున్న కూచిపూడి నృత్యరీతులను భావితరాలకు పంచివ్వాలనే సదుద్దేశంతో తమ నివాసంలోనే హోయలు అనే ఒక డ్యాన్స్ అకాడమీ స్థాపించారు. ఈ హోయలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను మనం కూడా కన్నులారా వీక్షిద్దాం. Hello everybody, today we have Mrs. Radha with us, the founder of Hoyelu Dance School. Firstly, we congratulate you on the opening of your dance school. Thank you so much. So, we would like to know what's your inspiration behind opening this school? సో నేను తెలుగులో మాట్లాడతాను, మీకు అభ్యంతరం లేకపోతే. సో యాక్చువల్గా ఈ డాన్స్ స్కూల్ స్థాపించాలి అని నాకు ఎలా అనిపించిందంటే, మొదటి నుంచి ఈ థాట్ నా వెనకాతల నడుస్తూనే ఉండేది. అయితే నేను చిన్నతనంలో వెంపటి చిన్న సత్యం గారు, అలాగే ఉమారామారావు గారు శిష్యుడైనటువంటి సుధాకర్ గారి దగ్గర నేను సర్టిఫికేట్ అండ్ డిప్లొమా కోర్స్ చేశాను. అది నా ఇంటర్మీడియట్ సమయంలో నేను చేయడం జరిగింది. అప్పుడు చాలా ఇంట్రెస్ట్గా, ప్యాషనేట్గా వారు నేర్పించారు, మేము నేర్చుకున్నాము. ఆ రోజులు వేరు, ఆ నేర్పించడం ఆ తరహా వేరుగా ఉండేది. సో అంత పకడ్బందీగా చాలా కష్టపడి 10 సంవత్సరాల పాటు నేర్చుకున్నటువంటి ఆ నృత్యాన్ని ఎప్పుడైనా సరే నా జీవితంలో వాడుకోవాలి అనే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండేది.
అయితే నేను వీలున్నప్పుడల్లా సందర్భం దొరికినప్పుడల్లా మర్చిపోకుండా అన్నీ అలా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ మనసులో మననం చేసుకుంటూ, కాకపోతే నా జీవితం ఇంకొక ప్రయాణంలోకి వెళ్ళిపోయింది. ఏంటంటే నేను ఉద్యోగం చేశాను చాలా రోజుల పాటు, మొన్నటి వరకు టాటా ప్రాజెక్ట్స్లో పనిచేయడం జరిగింది. సో ఆ టైంలో నాకు ఎక్కువ టైం మిగిలేది కాదు, సమయం దొరికేది కాదు. సో దానివల్ల ఏంటంటే నాకు దొరికిన సందర్భంలోనే నేను దాన్ని ప్రాక్టీస్ చేయడం కానీ, దాన్ని ఎలాగన్నా సరే ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం కానీ నాకు ఉండేది. ఆఫీస్లో కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ సందర్భం దొరికినప్పుడల్లా చేసేదాన్ని. అయితే ఈ మధ్య నేను కొన్ని కారణాల వల్ల నేను నా ఉద్యోగాన్ని ఇంకా నేను చాలు అనుకున్నాను. సో ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నటువంటి విద్యని ఈ తరానికి అందించాలి, ఈ చిన్న తరానికి ఇప్పుడు పకడ్బందీగా చక్కగా నేర్పించాలి, నేను నేర్చుకున్న విధానంలో నేను నేర్పించాలి. నేను కరెక్ట్ నేర్పుతున్నానా లేదా అనేది కాదు అక్కడ పాయింట్. ఏంటంటే నేను ఏ విధంగా అయితే నేర్చుకున్నానో, ఎంత నిష్టగా నేనైతే నేర్చుకున్నానో అలా నేర్చుకున్న ఆ విద్యని ఇప్పుడు తరానికి ఎంతో కొంత నేను ఇవ్వగలిగితే కనుక, విద్యాదానం అనేది అన్ని దానాల్లోకి చాలా ప్రధానమైనది, చాలా ప్రముఖమైనది అని చెప్తూ ఉంటారు, చాలా ఉన్నతమైనదని చెప్తారు. సో అందువల్ల ఈ విద్యాదానాన్ని నేను చేయగలిగితే అది నాకు ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఇది ఏంటంటే నా ప్యాషన్ని నేను ఇప్పుడు లీడ్ చేయాలి అనుకుంటున్నాను. మిగతా నా జీవితం ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు, ఎన్ని రోజులు నా ఆరోగ్యం సహకరిస్తే అన్ని రోజుల పాటు నేను ముందుకి తీసుకెళ్దామనే ఉద్దేశంలో ఇప్పుడు నేను చాలా ప్యాషనెట్గా ఈ హొయలు నృత్యాలయాన్ని స్థాపించడం జరిగింది. సో నేను ఇందుకు చాలా సంతోషిస్తున్నాను. నా వెల్ విషర్స్, నన్ను అభినందించే వాళ్ళు అందరూ కూడా నా చుట్టుపక్కల ఉండి ఇది స్థాపించడానికి సహకరించారు, తోడ్పడ్డారు. సో వాళ్ళందరి సపోర్ట్కి నేను వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ నా విద్యాలయంలో చదువుకున్న పిల్లలందరూ పైకి రావాలని, వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఓకే చాలా బాగా చేస్తున్నారు, కరెక్ట్గా ఉంది, ఈ పద్ధతి బాగుంది అని అందరూ అనుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ప్యాషన్తో, అదే డెడికేషన్తో నేను నేర్పించాలని కూడా అనుకుంటున్నాను. సో ఈ హిప్ హాప్ కల్చర్లో క్లాసికల్ డాన్స్ అనేది నేర్పించడం ఒక ఛాలెంజ్, లైక్ స్టూడెంట్స్ రావడం అనేది. సో హౌ ఆర్ యూ ప్లానింగ్ టు ఓవర్కమ్ దాట్ ఛాలెంజ్? ఈ కల్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అది మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్. ఏంటంటే ఇది హిప్ హాప్ కల్చరే నిజంగానే. నాట్ ఓన్లీ హిప్ హాప్, మిక్స్డ్ కల్చర్. అలాగని చెప్పేసి శాస్త్రీయ నృత్యం వెనకబడిపోయింది అనడానికి ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే మనం నిజంగా గనుక చూసుకుంటే చాలామంది శాస్త్రీయ నృత్యాన్ని నేర్చుకోవడానికి ఇప్పుడు చాలా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే అందరికీ తెలుసు, పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు ఏంటంటే ఎంతసేపు పిల్లలు ఎగరడము గెంతడము కాదు, ఒక శాస్త్రీయంగా అంటే ఒక క్రమపద్ధతిలో విద్యని నేర్చుకోవాలి అని చెప్పి పేరెంట్స్ మనసుల్లో కూడా ఇప్పుడు చాలా వస్తోంది. ఇది కొత్త ట్రెండ్ అనే అనుకుందాము. చాలా మనం చూసుకుంటే యూట్యూబ్లో వాటిలో కూడా చాలా బాగా చేసే నాట్యకారులు కూడా చాలామందిని మనం చూడొచ్చు. సో అలాగని హిప్ హాప్ కల్చరే నడవట్లేదు, అంతా మిక్స్డ్ కల్చర్ నడుస్తుంది. అది కూడా నడుస్తుంది, ఇది కూడా నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న పేరెంట్స్, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలకి శాస్త్రీయ నృత్యం ఎంతో కొంత నేర్పించాలి. ఒక ఏడాది కావచ్చు, 6 నెలలే కావచ్చు, 3 నెలలే కావచ్చు, లేదా 2-3 సంవత్సరాలు కావచ్చు. అలాగని ఇది ఇష్టం లేని వాళ్ళే లేరు. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయ్యింది యాక్చువల్గా చెప్పాలని. ఆ పాతవి పోయినవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ముందుకు వస్తున్నాయి, మళ్ళీ తీసుకెళ్తున్నారు ముందరకి కూడా. సో అలాగని మనము అదే నడుస్తుందని కాదు. ఇప్పుడు శాస్త్రీయ కళకి అది బీట్ మ్యూజిక్ ఆర్ బీట్ కర్ణాటక క్లాసికల్ అయి ఉండొచ్చు, లేకపోతే కూచిపూడి అవ్వచ్చు, భరతనాట్యం అవ్వచ్చు, కథక్ అవ్వచ్చు, ఒడిస్సీ అవ్వచ్చు, ఏదైనా సరే ఏ కళారూపానికైనా సరే ఎప్పటికీ కూడా దాని విలువ దానికి ఉంటుంది. అది ఏ జనరేషన్ అన్నా అవని. సో ఆ విధంగా నాకు తెలిసి అందరూ కూడా పేరెంట్స్ ముందరకు వస్తారు. అండ్ ఇప్పుడు అది చాలా నడుస్తుంది అలాగా. సో ఇఫ్ వీ గో ఇన్ టు ద డీటెయిల్స్ అబౌట్ యువర్ స్కూల్, మీ ప్లాన్ ఎలా ఉంది? అంటే ఎలా క్లాసెస్ ఎలా షెడ్యూల్ చేశారు? క్లాసెస్ ప్రస్తుతానికైతే నేను సాయంత్రం వేళల్లోనే షెడ్యూల్ చేశాను. ఎందుకు పొద్దున్న చేయలేదు అంటే నేను చేయకపోవడం కాదు, కారణం ఏంటంటే పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అయ్యే వాళ్ళు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి స్కూల్ పొద్దున్న ఉంటుంది. పొద్దున్న ఈ కాలంలో పొద్దున్న తల్లిదండ్రులు పిల్లల్ని స్కూళ్ళకి తీసుకెళ్ళడమే చాలా పెద్ద గగనంగా అయిపోయింది. సో మా టైంలో అయితే మేము 6ంటికి 7ంటికి కూడా క్లాసెస్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అలా లేదు. పొద్దున్న స్కూల్కి వెళ్ళడము రావడమే పెద్ద విషయం. సో అది
అయిన తర్వాత మనకి స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసిన తర్వాత వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అనే ఉద్దేశంలో సాయంత్రం వేళల్లో 5 to 6, 6 to 7, 7 to 8 అని 3 బ్యాచ్ల కింద డివైడ్ చేశాను. వారానికి 3 క్లాసులు చొప్పున చెప్తున్నాను. సో ఏంటంటే అంతకన్నా ఎక్కువ చెప్పినా కూడా వాళ్ళు స్ట్రెయిన్ అవుతారు. ఎందుకంటే ఈ రోజు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేయడానికి ఒక రోజు వాళ్ళకి మినిమం కావాల్సి ఉంటుంది. సో అందువల్ల మనము సోమవారము, వెన్స్డే, బుధవారం నాడు, తర్వాత శుక్రవారం నాడు, అలా మండే, వెన్స్డే, ఫ్రైడే 3 క్లాసెస్ పర్ వీక్ చెప్తున్నాను. సో బ్యాచెస్ కింద 5 to 6, 6 to 7, 7 to 8 అలా బ్యాచెస్ కింద చెప్తున్నాను. అయితే ప్రస్తుతం ఇలాగా చేస్తున్నాను. ఇది ఇనీషియల్ స్టేజ్ కనుక, ఇప్పుడే మేము స్టార్ట్ చేసాం కనుక కొద్ది రోజులు పోయిన తర్వాత దీనిలోంచి కొంచెం సర్టిఫికేట్ కోర్సులు కానీ, డిప్లొమా కోర్సులు కానీ ఆ విధంగా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాము. అదొక్కటే కాదు, ఈ డ్యాన్స్ ఒక్కటే నేర్చుకోవడం కాదు, పిల్లల్లో ఏంటంటే దీనిని పెట్టుకొని ఇంకా మనం ఒక బ్యాలేస్ లాగా చేసి ఏంటంటే పిల్లలందరూ కలిసి ఒక బ్యాలే అంటే మీకు అర్థమై ఉంటుంది ఏంటంటే నాటకం లాగా ఉంటుందన్నమాట. అది ఏంటంటే ఒక స్టోరీ తీసుకుంటాము, బ్యాక్గ్రౌండ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది, మధ్యలో ఒక్కొక్కళ్ళు వచ్చి మనకి ఆ కూచిపూడి పెర్ఫార్మెన్స్, అంటే కూచిపూడిని మనం బయటకు పెట్టం, బ్యాలే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివపార్వతుల కథ, లేకపోతే వినాయకుడి ఉత్పత్తి, లేకపోతే ఇంకేదో, ఈ విధంగా మనం ఏంటంటే పిల్లల చేత చేయించినప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది, అది ఒక టెంపో మెయింటైన్ అవుతూ కూడా ఉంటుంది, అది చాలా అప్రిషియబుల్గా ఉంటుంది. అదొకటే కాదు, ఇంకా ఏంటంటే వేరే ఈ డ్యాన్స్కి సంబంధించి సైడ్లో ఇంకేమైనా వేరేవి కూడా ఆలోచిస్తున్నాను. వాటితో నేను మీ ముందుకు వస్తాను. దట్స్ వెరీ నైస్. ఈ జనరేషన్లో ఒక కల్చర్ని ప్రిజర్వ్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, దిస్ ఇనిషియేటివ్ ఇస్ రియలీ అ నైస్ థింగ్ అండ్ వీ కంగ్రాచులేట్ యూ ఆన్ ఓపెనింగ్ ఆఫ్ యువర్ డాన్స్ స్కూల్ and we are wishing you very all the best. Thank you so much, and I always need your blessing, God's blessings, and students appreciation and parents wishes always. Thank you. Thank you so much. God.